మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీలోని ఒక పాఠం, ఆ పాఠమే దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ. అంటే ఈ దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఈ భద్రతా వ్యవస్థ గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. ఎందుకు అంటే భద్రతా వ్యవస్థ అనేది రకరకాల దేశాలకు రకరకాల విధాలుగా ఉంటాయి. మన భారతదేశాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మరి మన భారతదేశానికి త్రివతి దళాలు అంటారు. అంటే 3 దళాలు మనకు ఉన్నాయి. అందులో ఒకటిగా నేవీ ఫోర్స్, అలాగే ఎయిర్ ఫోర్స్, ఇంకోటి బౌండరీ సెక్యూరిటీ ఫోర్స్, అదే ఆర్మీ, బౌండరీ ఆర్మీ అంటాం. అంటే ఒక దేశానికి భద్రత కల్పించడానికి రకరకాలైనటువంటి విధానాలను, పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే నేవీ ఫోర్స్ అనగానే మన భారతదేశం చుట్టూ ఉన్న జలాలలో సముద్రాల్లో నుంచి పక్క దేశం వాళ్ళు ఎవరైనా వచ్చి నీటి మార్గంగా మన మీద యుద్ధాలు ప్రకటించే ఒక ప్రసక్తి ఉంది. కాబట్టి మనం వాటిని నుంచి కాపాడుకోవడం కోసం మనం ఒక నేవీ ఫోర్స్ అనేది మనం పెట్టుకున్నాం. ఈ నేవీ ఫోర్స్ అనే వీళ్ళు సముద్రం మీద ఉంటూనే సముద్రం మీద నుంచి వచ్చే ఒక ప్రమాదాలను అడ్డుకుంటూ ఉంటారు, మనకు తెలుసు. అలాగే ఎయిర్ ఫోర్స్ మనం చూసినట్లయితే పర్మిషన్ లేకపోవడం వల్ల కొన్ని దేశాల ఎయిర్ క్రాఫ్ట్లు అనేవి మన దేశం పైనుంచి వెళ్ళినప్పుడు వాటిని కూల్చివేయడానికి భద్రత ప్రమాణికాలను పాటించడానికి ఎయిర్ ఫోర్స్ మనం ఉపయోగిస్తాం. అలాగే బౌండరీ గురించి ఆలోచించినట్లయితే మనకి నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే అలా మనకి కోస్ట్ ఎయిర్ కాకుండా ఇతర దేశాలతో కలుసుకున్న ఒక భూభాగం కూడా మనకు ఉంది మన దేశానికి. అందులో ముఖ్యంగా మన పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, చైనా కానీ, ఇటు పక్క నుంచి బర్మా కానీ ఇటువంటి పక్క దేశాల నుంచి మన దేశంలోనికి రాకుండా మన దేశంలో నుంచి పక్క దేశంలో నుంచి ఎవరు వెళ్ళిపోకుండా ప్రమాదాలను అరికట్టడానికి ఇటువంటి ఆర్మీ ఫోర్స్ అనేది ఒక భద్రతా విధానాన్ని మన దేశం అవలంబిస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అలాగే ఈ భద్రతా వ్యవస్థ అనేది ఒక దేశం మీద మాత్రమే ఉంటుందా అంటే దేశానికి మాత్రమే ఒక భద్రతా వ్యవస్థ ఉంటుంది, లేదా ఒక ప్రాముఖ్యమైన మనిషి మన భారతదేశంలో ప్రాముఖ్యమైన మనుషులు అనగానే మనకి ఎవరు కనిపిస్తారంటే రాజకీయ నాయకులు. అంటే రాజకీయ నాయకుల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ముఖ్యమైన మనుషులు, ఒక ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నటువంటి మనుషులు మన ఒక దేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళ కోసమే జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఫోర్స్ని ఉపయోగిస్తారని మనకు తెలుసు. అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడడం కోసం తన భద్రత యొక్క ప్రమాణాలను బట్టి ఒక ముఖ్యమైన వ్యక్తికి మనం ఒక భద్రతను మనం ఇస్తున్నాం. అంటే సమాజంగా ఈ లోకం ప్రకారంగా ఆలోచిస్తే ఒక రాజకీయ నాయకుడును లేకపోతే డబ్బున్న వ్యక్తిను ఒక ముఖ్యమైన వ్యక్తిగా మనం పరిగణించి అతనికి మనం భద్రతను కల్పిస్తున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళారు, అంటే భద్రత అనగానే ఇప్పుడున్న ఈ లోకపరంగా ఆలోచిస్తే సామాన్యుడికి భద్రత అనేది అవసరం లేదంటారు. సామాన్యుడికి భద్రత ఎందుకు? ముఖ్యమైన వ్యక్తికి భద్రత కావాలి. రీసెంట్గా మనకి ఒక 1.5 year ముందు అనుకుంటాను, ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు ఆయన ఇండియాకి వచ్చినప్పుడు గుజరాత్కి ఆయన సెక్యూరిటీ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా మనకు తెలుసు. అంటే కొన్ని కోట్ల రూపాయలని ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఖర్చు పెట్టారు, భద్రత ప్రొవైడ్ చేయడం కోసం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భద్రతని ఇస్తారు నాయకులకు, ఒక ముఖ్యమైన వ్యక్తులకి. అలాంటిది ఇక్కడ మన పాఠ్యాంశం వచ్చేసరికి ఏంటిదనండి, మన పాఠ్యాంశం దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ. అంటే దేవుడు తన పిల్లలకు దేవదూతల ద్వారా భద్రతా వ్యవస్థను కల్పిస్తున్నాడా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే లోకపరంగా మనం ఆలోచిస్తే ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే మనం
మరి భద్రత ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ దేవుని పిల్లలపైన ఒక దేవదూతల భద్రత వ్యవస్థ అనేది ఉన్నది అని మనకి తెలుసు, కొన్ని విషయాలుగా మనకు తెలుసు, కానీ అది ఎలాగా మనకు తెలియదు. అలాగే మనం ముందుగా ఒక మాట చూద్దాం, దాన్ని చూసి తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఏమండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇందులో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ఏమండి, ఇక్కడ మనకు మనిషి ప్రకృతిని చూసి ఎన్నో శాస్త్రాలు రాశాడు. అలాంటిది పగటికి పగలు బోధ చేయడం ఏంటి? రాత్రికి రాత్రి ఏం చేస్తుందండి? జ్ఞానం తెలుపుచున్నది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇదిగో సృష్టిని చూడు, సృష్టిని చూసి సృష్టిని చేసింది దేవుడని మనం తెలుసుకోవాలి. మరి ఈ సృష్టిని చూసి మనిషి ఏం చేశాడు? ఈ సృష్టిని చూసి మనిషి ఏం చేశాడు అని మనం చూసినట్లయితే, ఇదిగో ఒక ఎగురుతున్న పక్షిని చూశాడు. ఆ పక్షిని చూసి ఆ పక్షిలాగానే ఒక హెలికాప్టర్ని, ఒక విమానాన్ని తయారు చేశాడు. అలాగే మరి చేపని చూసి ఒక సముద్రంలో ఒక చేప ఎలాగైతే ఈదుతుందో దాన్ని బట్టి ఒక షిప్ని తయారు చేశాడు. ఇలాగ మనిషి ఎన్నో పురోగతిని సంపాదించాడు సృష్టిని చూసి. ఇలాగ ఎన్నో పురోగతిని సంపాదించుకున్నానని చెప్తున్న ఈ మనిషి, కానీ ఈ ప్రకృతి మనిషికి ఏం చెప్పాలనుకుంటుంది అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టేశాడు. అందులో ఒక భాగమే ఈ దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ. కాబట్టి దేవుని పిల్లలు అంటే ఎవరు? అసలు దేవదూతలు అనేవాళ్ళు మనకు తెలుసు. దేవదూతలు అనేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పరలోకంలో ప్రతి గానాలు చేస్తుంటారు దేవుని ముందట. అలాగే ఈ దేవదూతలు మనుషులకి మీద ఒక భద్రత వ్యవస్థని కల్పించాడు దేవుడే అని చెప్పేసి మనం ఏ విధంగా చెప్పగలం? చూద్దాం, మరికొన్ని మాటలు చూద్దాం. ఒక్కసారి మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, అసలు దేవుని పిల్లలు ఎవరు అని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనము, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలన కానీ మనుష్యేచ్ఛల వలన కానీ పుట్టినవారు కారు. ఏమండి, అంటే దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ అనగానే దేవుని పిల్లలు అంటే ఎవరు అనేది ముందుగా చూద్దాం. అంటే దేవుని పిల్లలు అనగానే మనకి మైండ్లో ఏమొస్తుందండి? ఆదాము నుంచి వచ్చిన ఈ మానవ సంతతి మొత్తం కూడా దేవుని పిల్లలే కదా. మరి దేవుని పిల్లలైనప్పుడు దేవుని పిల్లలైనటువంటి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మీద కూడా మరి దేవుని యొక్క భద్రతా వ్యవస్థ పనిచేస్తుందా అంటే, దాని గురించి మాట్లాడుతూ దేవుని పిల్లలు అంటే స్పెసిఫిక్గా ఏం మాట్లాడుతున్నారంటే, అదే మనం మాట్లాడుతున్న ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం, వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలన శరీరేచ్ఛల వలన కానీ మనుష్యేచ్ఛల వలన కానీ పుట్టినవారు కాదు. అంటే ఏంటండి, ఇప్పుడు మనిషి బాప్తిస్మం తీసుకోవడం వల్ల తన పాపపు జీవితాన్ని తీసివేసి మరి నూతన పరుస్తూ మరి దేవునిలో పుట్టినట్టుగా మనకు తెలుసు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా. అంటే మనిషి దేవుని వలన పుట్టిన వారే కానీ, అంటే దాని అర్థం ఏంటి అంటే, బాప్తిస్మం తీసుకోవడం వలన మన పాపపు జీవితాన్ని ముగించుకొని మరి కొత్తగా దేవునిలో పుట్టడం అని మనం అర్థం చేసుకోవాలి పేపర్ దేవుని వాళ్ళారా. మరి దీనికి సపోర్టింగ్గా మరి ఇంకొన్ని రెఫరెన్స్లు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఒకడు కొత్తగా జన్మించాలి అంటున్నాడు. మనకి సాధారణంగా తెలుసు ఒకడు కొత్తగా జన్మించడం అంటే ఏంటిది. ఆ టైంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ యూదులు కూడా ఈ డౌట్ వచ్చిందండి. ఒకడు కొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే, మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి తల్లి గర్భం నుంచి మళ్ళీ పుట్టడమా మరి కొత్తగా జన్మించడం అంటే? కానీ దానికే మరి యేసుక్రీస్తు గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఒకడు కొత్తగా జన్మించడం అంటే చూడండి ఏం చెప్తున్నారు ఒకసారి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే అండి,
అంటే దేవుని కోసం దేవుణ్ణి నమ్ముకుని మన బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి మన దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం గురించి దేవుని మాట్లాడుతున్నానండి. అంటే దేవుని పిల్లలు అనగానే మరి బాప్తిస్మం తీసుకుని దేవుని పనిలో ఉన్నటువంటి మనమే, మనలాంటి వాళ్ళ గురించి దేవుని పిల్లలు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. మరి మనలాంటి దేవుని పిల్లలపైన ఈ భద్రతా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది అంటే చాలా మాటలు మనం చూడగలం. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఎన్నో సందర్భాల్లో దేవుడు తన పిల్లల్ని ఎలా రక్షించుకున్నాడు, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో యుద్ధాల నుంచి తన పిల్లల్ని ఎలా రక్షించుకున్నాడో మనం చూడగలం. అందులో కొన్ని మాటలు చూద్దాం. అయితే ముందుగా కొత్త నిబంధనలో ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఇందులో యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. చూడండి ఒకసారి. ఈ చిన్నవారిలో ఒకడినైనను తృణీకరించకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుండురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమండి, ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారండి? ఇదిగో ఈ చిన్నవారు ఒకడినైనను మీరు తృణీకరించవద్దు. వారిని ఎవరు కూడా మీరు వాళ్ళని తృణీకరించవద్దు. ఎందుకు అంటే వీరి యొక్క దేవదూతలు, వాళ్ళ యొక్క సంరక్షకులు దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ ఉన్నాయంటండి. ఏమండి, మనకు విషయం అర్థం కావాలి. దేవుని ముఖాన్ని ఎందుకు చూస్తూ ఉన్నాయి? దేవుని ముఖాన్ని చూస్తున్నాయంటే ఇక్కడ ఈ చిన్నవారిలో అనగానే అంటే ఇక్కడ చిన్న బిడ్డలను, చిన్న పిల్లల వాళ్ళని మాత్రం కాదండి, దేవుని యొక్క మనందరూ దేవుని పిల్లలమే. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరూ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. అంటే దేవుని ముఖాన్ని చూస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇదిగో దేవుడు తన కుమారులకి ఏమైనా ప్రమాదం వస్తున్నప్పుడు ఆ ప్రమాదాన్ని గురించి తప్పించడానికి తన దేవదూతలని పంపించాలి. అతని దేవుని యొక్క కమాండ్ కోసం, దేవుని యొక్క ఆజ్ఞ కోసం దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి దీనిలో. అంటే దేవుని పిల్లలపైన భద్రతా వ్యవస్థ దేవుడు ఎలా ఉంచాడో మనకు అర్థం చేసుకోవాలి దేవుని వాళ్ళారా. అంటే దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నాయి మన దేవదూతలు. కాబట్టి ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనము 53వ వచనము. ఈ సందర్భం చూసినట్లయితే పేతురు గారు యేసుక్రీస్తు గారిని చెరసాలకు తీసుకువెళ్ళే సమయంలో కత్తిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడు యొక్క చెవిని నరికేస్తారు. చూద్దాం ఒకసారి ఆ సందర్భం చదువుదాం. ఒకసారి ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52, 53 వచనాలు. యేసు నీ కత్తి తిరిగి నీ ఉరలో పెట్టుకొనుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతని నశించుదురు. ఈ సమయంలో నేను తండ్రిని వేడుకొనలేను. నీవు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారండి? పేతురు గారు ఏమనుకుంటున్నారు? పేతురు గారికి యేసుక్రీస్తు గారిని రక్షించడానికి ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ నేను మాత్రమే సంరక్షకుడిని యేసుక్రీస్తు గారికి అనే ఒక ఆలోచనలో ఏం చేశారు? కత్తిని తీసుకుని సైనికుడికి చెవి నరకడం మనకి గమనించగలం. కానీ దానికి సమాధానం చెప్తూ ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు గారు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించుతారు. అలాగే నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే మరి ఎక్కువైనటువంటి దేవదూతలను, సైన్యాన్ని నాకు పంపిస్తాడు దేవుడు అంటున్నాడు. ఇక్కడ అండి ఒక సేన అనగానే మనకు తెలుసు. మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఒక సేన అనగానే 6,000, ఇంచుమించు 6,000 దేవదూతల సమూహం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్పారు? 12 సేనా వ్యూహములు అంటే 12 × 6,000 అంటే 72,000 మంది అండి. అంటే 72,000 మందికి పైగా దేవదూతలు యేసుక్రీస్తు గారు వేడుకుంటే తండ్రిని వేడుకుంటే 72,000 మందికి పైగా దేవదూతలు దేవుని దగ్గర ఉన్న దేవదూతలు యేసుక్రీస్తు సెక్యూరిటీ కోసం వస్తారండి. భద్రత ఇవ్వడానికి దేవుడు పంపిస్తాడు వేడుకుంటే. కానీ యేసుక్రీస్తు గారు ఎందుకు వేడుకోలేదు? ఎందుకు అంటే ఆయన మన కోసం ఆయన ప్రాణత్యాగం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆయన అది అందుకనే వేడుకోలేదు దేవునితో. కానీ ఇక్కడ పేతురు ఏమనుకున్నారంటే ఇక్కడ యేసుక్రీస్తు గారికి భద్రత లేదు కాబట్టి నేను యేసుక్రీస్తు గారికి భద్రత కల్పించాలని నేను అనుకున్నారు. కాబట్టి దేవుని వాళ్ళరా అంటే ఎక్కువ యేసుక్రీస్తు గారికి మాత్రమే యేసుక్రీస్తు మాత్రమే 72,000 మంది పైగా
భద్రత వ్యవస్థ ఉందండి, మరి మనుషులను మనకు ఉండదు కదండి అని అనుకోవచ్చు. లేదండి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ పక్షపాతి కాయనడు. దేవుని పిల్లల ప్రతి మనిషి మీద కూడా దేవుని యొక్క భద్రత వ్యవస్థ ఉన్నది. మరి పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ సందర్భంలో యేసుక్రీస్తు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే యేసుక్రీస్తు గారు వేడుకుంటే మాత్రమే వస్తాయి కదండి. మరి పాత నిబంధన కాలం నుంచి మరి కొత్త నిబంధన కాలం మనం చూసుకున్నట్లయితే మరి ఎన్నో సందర్భాలు మనం చూడగలం. ఆ సందర్భాలు మరి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. మొదటగా మనం దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. ఏమండి, ఇక్కడ మరి దేవుని పిల్లలపై భద్రతా వ్యవస్థ ఎలా ఉన్నది అని మనం చెప్పడానికి మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మరి ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. అంటే ఇక్కడ దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలదైనను షడ్రకు మేషకు అబేద్నగోలను విసిరివేసిన ఆ మనుషుడు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయిరి. ఏమండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం ఆలోచించాలండి. ఏం విషయాలు అంటే మరి దానియేలు గ్రంథంలో ఈ రాయబడిన ఈ మాట ప్రకారం మరి షడ్రకు మేషకు అబేద్నగో ఎవరు అంటే మరి ఇజ్రాయేల్ కాలంలో చెరపట్టకు వెళ్ళిపోయిన తర్వాత బబులోను మహాసామ్రాజ్యపు చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలులో సుందరులు తెలివిగల వాళ్ళలో కొంతమందిని అప్పుడు సెపరేట్ చేసుకోవడం జరిగింది. ఆ నెబుకద్నెజరు ఏం చేశారంటే కొంతమంది సుందరంగా ఉన్న తెలివైన వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళని తన సముఖంలో మంత్రులుగా ఏర్పాటు చేసుకున్నట్టు మనకు తెలుసు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. అందులో షడ్రకు మేషకు అబేద్నగో ఏం చేశారు అంటే మరి నెబుకద్నెజరు మరి ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని, ఒక బంగారు పూత పోసి ఏర్పాటు చేసిన ఒక విగ్రహానికి నమస్కారం చేయాలి, ఒక వాయిద్యాలు వాయించిన వెంటనే నమస్కారం చేయాలని ఒక నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ విధించాడు ఆ కాలంలో. మరి ఆజ్ఞ విధించినప్పుడు అప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ కాలంలో మీరు ఏ విగ్రహంకైనాను మీరు సాష్టాంగ పడకూడదు, నమస్కరించకూడదు అనే ఒక ఆజ్ఞను షడ్రక్ మేషక్ అబేద్నగో పాటిస్తూ ఏం సమాధానం చెప్తారో మనం చూడగలం ఈ సందర్భంలో. ఏంటిది అది? ఈ సందర్భంలో మాట్లాడుతూ నెబుకద్నెజరు, నీవైతే ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి మేమైతే నమస్కరించము, కానీ మా దేవుడని యెహోవా మమ్మల్ని రక్షించును లేక ఒకవేళ రక్షించపోయినని పర్వాలేదు, కానీ మేము మాత్రం విగ్రహానికి మొక్కము, నమస్కారం చేయము అని చెప్పారండి. కాబట్టి దేవుని కోసం దేవుడు మనం రక్షించకపోయినా సరే మేము మాత్రము ఈ విగ్రహానికి నమస్కారం చేయమనే ఒక దృఢ సంకల్పంతో దేవుని యొక్క ఆజ్ఞను మరి నెరవేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఆజ్ఞ నెరవేర్చినందుకు మరి నెబుకద్నెజరు ఏం చేశాడో తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండంలో వేసిన వీళ్ళని మరి మంట కాల్చలేకపోయింది. ఎందుకు అంటే మనం ఈ సందర్భంలో మొత్తం చూసుకోగలిగితే మరి వీళ్ళు వేసిన ముగ్గురే, ఎవరైతే ఈ నెబుకద్నెజరు మంత్రులు తీసుకెళ్ళి వేసిన వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నగో ముగ్గురు మాత్రమే. కానీ అక్కడ చూస్తూ ఉంటే మాత్రం ఇంకొక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నాడు. అతను చూడడానికి దేవదూత స్వరూపం వల్లే కనబడను అని ఉంటుంది. అంటే మీరు గమనించాలి ఒక విషయాన్ని, మనం మామూలుగా మంటలో ఒక బట్ట వేస్తాను, ఒక క్లాత్ వేస్తాను, ఒక కవరిపోయినట్టుగా ఒక వాసన అది వస్తుంది. కానీ ఏంటండి, షడ్రక్ మేషక్ అబేద్నగో వేసిన మండపంలో, ఆ అగ్ని మండపంలో వాళ్లకు కనీసం ఒక మంట అయినను ఒక వాసన అయినను రాలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు తన పిల్లల మీద ఎలాంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు అని. అవును ప్రేమ దేవుని వాళ్ళారు. అంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క భద్రత వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేడున్నటువంటి ఈ యొక్క భద్రత వ్యవస్థలో ఎవరైనా చంపేయచ్చు. మన దగ్గర 100 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా సరే ఇప్పుడున్న టెక్నాలజీతో, అధునాతనమైన టెక్నాలజీతో చంపేయచ్చు. కానీ దేవుడు ఏర్పరచిన భద్రతా వ్యవస్థలో దేవుడు కాపాడాలి అనుకుంటే దేవుడు ఎలాగైనా కాపాడతాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనం చూసుకున్నటువంటి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఏంటంటే మరి ఇది ఎలా చెప్పగలం అంటే ఇప్పుడున్న కాలంలో కూడా ఇది మరి దేవుని పిల్లలపై భద్రతా వ్యవస్థ ఇలాగే ఉంది అని ఎలా చెప్పగలను అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మన మధ్యలో పీడి సుందరరావు తాతగారు ఉన్నారు. ఏమండి, నేను 2011 నుంచి చూస్తున్నానండి. అంత ముందు నుంచి కూడా ఆయన 1984 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలండి దేవుని పైన, యేసుక్రీస్తు మీద, బైబిల్ మీద ఎన్నో మరి అభ్యంతరాలను మరి ఎన్నో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే ఆయన ఒక్కడే లేచాడు. ఆయన ఒక్కడే బహిరంగ సభలలో
ఏమండి, మీరు బయట ఉన్న ఇప్పుడున్న ఈ సమాజంలో ఒకరి మీద ఒక కామెంట్ చేస్తాను, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాను, తీసుకువెళ్ళి వాళ్ళని మరి జైల్లో వేసే ఉన్నట్టు సమయంలో ఆయన వాటన్నిటిని కాదని చెప్పి నువ్వు తప్పు చేసావు. నాసా సైంటిస్టులే కానీ, లేకపోతే ఇంకో విషయం అండి, డావెన్సీ కోడ్ అని చెప్పేసి యేసుక్రీస్తు గారికి పెళ్ళయిందని, యేసుక్రీస్తు గారి పిల్లలు ఉన్నారని, వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారని, చేసుకుంది ఎవరినో కాదు మగ్ధలేనే మరిని అని చెప్పేసి ఎన్నో మరి హాలీవుడ్ సినిమాలు కూడా తీస్తారండి. ఆ విషయంలో 2006 సంవత్సరంలో మరి గొంతెత్తి మరి TV9 మరి మా టీవీలో మరి మాట్లాడి మరి ప్రపంచం అంతా మరి ఖబర్దార్ అంటూ మరి ఎన్నో సింహగర్జన చేసినటువంటి వ్యక్తి మరి జయశల్లి శ్రీ పీడి సుందరరావు గారండి. ఆయన అన్ని చేసినా సరే ఆయన ఇప్పటికి కూడా అరెస్ట్ కాలేదు అంటే ఆయన మెయిన్ దానిలో ఉన్న భావం ఏంటి? దేవుడు తన పిల్లలపైన ఏర్పాటు చేసుకున్న భద్రతా వ్యవస్థ. కాబట్టి దేవుని వల్ల ఈ నేడున్న కాలంలో కూడా దేవుని పిల్లలపై భద్రతా వ్యవస్థ ఉంది. కాబట్టి ఇంకొన్ని మాటలు చూద్దామండి. మరి దేవుని పిల్లలపై మరి భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందో ఇంకొన్ని మాటలు చూద్దాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఏమండి, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. మనం ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం చదువుదామండి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కన్నులు తెరవుము. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివారి కన్నులను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములను అగ్నిగుర్రముల చేతను రథముల చేతను నిండియునుట చూచెను. ఏమండి, ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే సిరియన్స్, నేటి సిరియా దేశం అటువంటి సిరియన్స్ వాళ్ళు ఎలీషా గారిని ముట్టడి చేయడం కోసం, మరి ప్రవక్త అయిన ఎలీషా గారిని చంపడం కోసం మరి ఎలీషా గారి గుడారం చుట్టూ మరి సిరియన్స్ వాళ్ళ ఒక సైన్యం అంతా కూడా ఏర్పాటు చేయబడింది. అప్పుడు మరి ఎలీషా గారి యొక్క శిష్యుడు గెహజీ ఏమంటున్నాడు, ఈ సిరియన్స్ అనేవాళ్ళు మన చుట్టూ కూడా మరి ఆవరించి ఉన్నారు, మనకి రక్షణ లేదు అనే భావంతో వచ్చి ఎలీషాకి చెప్పాడు. అప్పుడు ఎలీషా ఏమంటున్నారండి, తండ్రి ప్రభువా, ఒక్కసారి ఈ గెహజీ యొక్క మనోనేత్రాన్ని వెలిగించండి అని ప్రార్థన చేసిన వెంటనే మరి ఎలీషా గుడారం చుట్టూ ఉన్న ఈ సిరియన్స్ యొక్క చుట్టూ కూడా ఏమున్నాయంటండి చూడండి సార్ అన్నమాట. చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉన్నట చూచెను. ఏమండి, ఎలీషా గారు ఉన్న ప్రాంతంలో సిరియన్స్ ముట్టడిస్తే ఈ సిరియన్స్ని ముట్టడించడం కోసం అగ్ని గుర్రముల చేత రథముల చేత ఏమున్నాయంటండి దేవదూతలు ఉన్నాయి. అంటే మనకి అర్థం చేసుకోవాలి, మరి ఎన్ని ఉన్నాయో ఇక్కడ సంఖ్య మనకి ఇక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు విషయం అర్థం చేసుకుంటే మనుషులకి దేవతలు కంపేర్ చేసుకుంటే ఏమంటే మనుషులను చంపడం దేవతలు పెద్ద విషయం అండి. అలాంటిది మరి ఈ యొక్క సిరియన్స్ చుట్టూ కూడా మరి రథాలతో మరి గుర్రపు అగ్ని గుర్రముల చేత మరి ఆవరించి ఉన్నాయంటండి. అంటే అంత గొప్ప మరి భద్రతా వ్యవస్థను దేవుడు తన పిల్లలకి కల్పిస్తున్నాడు. అంటే దేవుడు ప్రతి తరంలో కూడా తన కోసం కష్టపడే ప్రతి ఒక్క పిల్లలపైన తన కోసం బ్రతికే వారిపైన ఎలాంటి భద్రతా వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడో మనం చూడగలం. ప్రేమ దేవుని వాళ్ళ ఇంకొన్ని మాటలు చూద్దాం. మరి కొత్త నిబంధన కాలం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదమొప్పడైనను రాతిని తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇక్కడ అపవాది ఏం చేస్తుందండి, ఇక్కడ యేసుక్రీస్తు గారు 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ఆయన నీరసించిపోయి ఆయన ఉంటే, ఇక్కడ అపవాది మరి యేసుక్రీస్తు గారిని తీసుకుని పోయి ఒక పట్టణం పైన నుంచోబెట్టి, ఇదిగో పాత నిబంధన కాలంలో మరి దేవుడు రాయించాడు కదా, ఏమని, తన దూతలను పంపించి నీ కాలికి మట్టి అయినను రాతి అని తగలకుండా నిన్ను కాపాడును అని మాట ఉంది కదా. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దూకిన వెంటనే దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి నీ కాలికి మట్టి అయినను రాయి అని తగలకుండా నిన్ను కాపాడుతాడు కదా అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ లాగా ఒక వ్యంగ్యంగా మాట్లాడుతుంటాను దేవుడు. అంటే ఇక్కడ అపవాదికి
మరి దేవుడు తన పిల్లలపైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి దేవదూతల చేత ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడని ఇక్కడ అపవాదికి తెలిసింది. కాబట్టే అపవాది ఏం చెప్తుంది, ఇదిగో పాత నిబంధన కాలంలో జరిగింది కదా, ఇలా చెప్పాడు కదా, నువ్వు ఇక్కడ నుంచి ఈ పట్టణ పైన నువ్వు దూకితే నీ కాలికి మట్టి అయిన రాతి అని తగలకుండా నేను కాపాడుతాడు దేవుడు అని చెప్పేసి యేసుక్రీస్తుకే బోధ చేస్తుంది ప్రియమైన దేవుని వారు. అంటే ఈ సందర్భంలో మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు తన పిల్లల పైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన విషయం అపవాదికి కూడా తెలుసు అని మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారు. కాబట్టి ఇంకొన్ని మాటలు చూద్దాం. మరి పాత నిబంధన కాలంలో మరి యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశము, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చును. ఏమండి, ఇక్కడ అపవాదికి మరి పర్మిషన్ ఇస్తుంది ఎవరండి? ఇక్కడ అపవాదికి పర్మిషన్ ఇస్తుంది ఎవరు అని మనం ఆలోచించగలిగితే, సాక్షాత్తు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇదిగో యోబు నీ వశం, నువ్వు ఎన్ని కష్టాలు పెడతావు కష్టపెట్టు, ఏమన్నా చెయ్యి, కానీ అతను ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు అని చెప్తున్నట్టు మన దేవుని వాళ్ళారా. అంటే ఇక్కడ కూడా మనల్ని మరి కష్టపెట్టాలి అన్నా సరే, మనల్ని కాపాడాలని అన్నా సరే, మనల్ని దేవుని యొక్క దేవదూతలు మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో మనం తెలుసుకోవాలి ఈ విషయంలో. కాబట్టి ఇంకొన్ని మాటలు చూద్దాం. కీర్తనలు 121వ అధ్యాయము 4 నుంచి 7 వచనం చూద్దామండి. కీర్తన గ్రంథము 121వ వచనము 4 నుంచి 7 వచనాలు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన నీకు యెహోవా నీడగా నుండును, పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏమండి, ఇక్కడ కీర్తన 121వ అధ్యాయంలో ఏం చెప్తున్నారండి, ఇక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు 40 సంవత్సరాలు మరి నడిపిస్తున్న కాలంలో వాళ్ళు, మీరు ఒకసారి ఆలోచించండి, 40 సంవత్సరాలు వాళ్ళు నడుస్తున్న కాలంలో వాళ్ళకి ఏ రోగం రాలేదు, వాళ్ళు ఏ జబ్బు పడలేదు. అంటే జబ్బు పడలేదంటే దేవుని విషయంలో మాత్రం చెప్తున్నాను. నార్మల్గా సహజంగా వాళ్ళ కాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చినిగిపోలేదు. రాత్రికి రాత్రి నీకు చీకటిగా ఉంటుంది కాబట్టి అగ్ని స్తంభం చేశాడు, అలాగే పగటికి పగలు నీకు ఎండెక్కి ఉంటుంది కాబట్టి మెగ స్తంభం చేశాడు. అంటే దేవుడు తన పిల్లలపై ఎలాంటి భద్రతా వ్యవస్థను మరి కల్పించాడో మనం చూడగలం ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి దేవుని పిల్లలపైన దేవుని భద్రతా వ్యవస్థ అనేది ఎంత 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 బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో ఉన్నటువంటి మరి జెడ్ కేటగిరీ ఫోర్స్ కానీ మరి ఏదైనా సరే, మరి కేవలం మనుషులు ఆ ముఖ్యమైన మనిషిని కాపాడడం కోసం మహా అయితే తన ప్రాణాలు ఇస్తారు, అంతేగాని మరి ఒక గన్తో షూట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక ఆపత్కాలంలో వచ్చినప్పుడు కానీ కేవలం వాళ్ళ ప్రాణాలను అడ్డు వేసి మాత్రం కాపాడగలరేమో. కానీ దేవుడు మాత్రం దేవదూతల చేత మరి వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా మరి వాళ్ళు మరి చాలా చాలా మరి హాయిగా మరి అక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది దేవుని వల్ల. అంటే దేవుని పిల్లలపై దేవతల భద్రతా వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకొన్ని మాటలు చూద్దాం, కొత్త నిబంధన కాలంలో కొన్ని మాటలు చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం. ఏమండి, ఈ సందర్భంలో మనం మొత్తం చెప్తానండి. ఈ సందర్భంలో పేతురు గారిని మరి చెరసాలలో బంధించారండి. చెరసాలలో బంధించిన తర్వాత మరి దేవదూతలు వచ్చి మరి చెరసాలలో ఉన్న మరి పేతురు గారిని సంఖ్యలను మరి ఊడదీసి మరి 3వ ద్వారం దగ్గర తీసుకెళ్ళి విడిచిపెడతారండి. అంటే ఈ సందర్భంలో మరి దేవదూతలు మరి ఎలాంటి పరిచయం చేస్తున్నాయి, ఎలాంటి విషయాల్లో మరి దేవుని పిల్లలపై వాళ్ళ యొక్క భద్రతను చూపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి దేవుని వాళ్ళేరా. ఇంకొన్ని మాటలు చూద్దాం. మరి పౌలు గారి విషయంలో మరి ఎలాంటి భద్రతను దేవుడు కల్పించాడు చూద్దాం. మరి అదే అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడనే కానీ మీలో ఎవరిని ప్రాణంకైనాను హాని కలుగదు. నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత
గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌల భయపడకము. ఏమండి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఓడలో ప్రయాణం చేస్తున్న సమయంలో మరి ఓడకి మరి తుఫాన్ వల్ల మరి ఒక ప్రమాదం జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ పడవలో ఉన్నటువంటి మరి జనాలంతా కూడా మరి భయపడిపోతుంటే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారండి? భయపడకము, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి, మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి. మన తండ్రి మన ఆ దేవుని దూత గడిచిన రాత నా ఎదురు నిలిచి పౌలు భయపడకము అని చెప్పింది. అంటే దేవుడు తన దేవదూతలను దేవుని పనిచేసే వారి మీద ఒక భద్రతా వ్యవస్థను మరి ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ సందర్భంలో చూసినట్లయితే మరి పౌలు గారికి ఏమీ కాలేదండి. పౌలు గారికి మాత్రమే కాదు, పౌలు గారితో ఉన్న ఎవరికి కూడా దేవుడు ఏమి చేయలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆ పడవలో ఆ ఓడలో పౌలు గారు ఉన్నారు. పౌలు గారికి ఏమన్నా అయితే చుట్టూ అంటే పౌలు గారి ద్వారా ఆ ఓడలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా రక్షింపబడ్డారు అని అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళారు అంటే దేవుని పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ కీడు జరగదు. అలాగే దేవుడు తన పిల్లలను ఉంచిన ప్లేస్లో ఒక భద్రతా వ్యవస్థను కల్పిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది ప్రేమ దేవుని వాళ్ళారు. కాబట్టి ఇంకొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసిరి. ఏమండి ఇందాక మనం చూసిన సందర్భంలో ఏముందండి? అపవాది యేసుక్రీస్తు గారిని దూకమని చెప్పింది. తర్వాత దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు? సాతాను నా ఎదురు నుండి పొమ్ము అని చెప్పడం జరిగింది. తర్వాత అపవాది ఎప్పుడైతే యేసుక్రీస్తు గారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటండి? దేవదూతలు వచ్చాయి. దేవదూతలు వచ్చి ఏం చేశాయంటండి? ఇదిగో దేవతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఏమండి యేసుక్రీస్తు గారు అపవాది చేత శోధింపబడిన తరువాత మరి దేవదూతలు వచ్చి మరి యేసుక్రీస్తు గారి పరిచర్య చేసినట్టుగా మనకు అర్థమవుతుందండి. అంటే దేవదూతలు మరి దేవుని పిల్లలపై మరి దేవుని పరిచర్య చేసే వాళ్ళపైన ఎలాంటి భద్రతా వ్యవస్థను దేవుడు కల్పించాడు. దేవుడు ఎలా కల్పించాడో మనం ప్రధాక ఎన్నో సందర్భాలు చూసాం. అలాగే ఇంకొన్ని మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఏమండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఏమండి మనం ముఖ్యంగా ఒక డౌట్ రావాలి. ఏం డౌటు అంటే ఈ వచ్చిన ముందు కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రపంచ జనాభా మహా అయితే ఎంత ఉంటారండి? 800 కోట్ల మంది ఉంటారు. అంటే 800 కోట్ల మంది జనాభాలో ఉన్న ఈ యొక్క మనుషులకి ఎంతమంది మరి సెక్యూరిటీ కావాలండి? దేవదూతలు అంతే కదా. అంటే ఇప్పుడు దేవదూతలు ఒక మనిషికి ఒకరు లెక్క వేసుకున్నా సరే కనీసం 800 కోట్ల మంది కావాలి కదా. మరి ఇక మన ముందున్న సందర్భం చూసినట్లయితే యేసుక్రీస్తు ఏం మాట్లాడతారు? నేను వేడుకుంటే 72,000కు పైగా మరి దేవదూత సైన్యం నా కోసం వస్తుందని చెప్తున్నారు. మరి ఇంతకీ అసలు దేవదూతలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి దేవుని పిల్లలకి మరి సేవ చేసేవారు, మరి దేవుని పిల్లలపై ఉన్న భద్రతా వ్యవస్థను మరి చూడడానికి మరి ఎంతమంది దేవతలు ఉన్నారు? మరి ఆ మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వాటి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఏమండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాట చెప్తే ఏంటంటే దేవదూతలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్లు ఉన్నారంటండి. అంటే కోటాను కోట్లు దేవదూతలు ఉన్నారు. ఎవరి కోసం అంటే వీరందరూ కూడా పరలోకంలో దేవుని పని కోసమే, దేవుని పరిచర్య కోసం మాత్రమే ఉండకుంటే తప్పండి. వాళ్ళు యేసుక్రీస్తు గారు వేడుకుంటే 72,000 మంది వస్తా ఉన్నారంటే, అలాగే మనం పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి షడ్రక్ మేషు అబేద్నగో కాలం నుంచి మరి అంతకుముందున్న ఎలీషా కాలం నుంచి మరి వాళ్ళు ప్రార్థన చేస్తేనే మరి ఎంతోమంది సైన్యాలు దేవుడు పంపించినట్టుగా మనకి చూడగలం. అంటే దేవుని పనిలో నిజంగా బాప్తిస్మం తీసుకున్న నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఈ రోజు నుంచి నేను పాపాలు చేయను, నేను దేవుని పనిలోనే ఉంటాను అని ఎవరైతే నిశ్చయించుకుని ఉంటారో వారి పైన దేవుడు తన భద్రతా వ్యవస్థను మరి ఏర్పాటు చేసినట్లుగా మనం ఈ సందర్భాలను మరి పరిశీలించినట్లుగా మనకు అర్థమవుతుంది మన దేవుని వాళ్ళారు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా మరి దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రకృతిని అనుభవిస్తున్న మనం మరి దేవుని పని చేస్తూ
దేవుని పనిలో ఉండి దేవుని కోసం చనిపోవాలి తప్ప మరి లోకానుసారంగా జీవిస్తూ మరి లోకానుసారంగానే బతుకుతూ మరి నరకానికి మాత్రం జారిపోకూడదు దీనివల్ల. కాబట్టి ఎవరైతే దేవుని పనిలో ఉన్నారో వాళ్ళకి కష్టాల్లోనూ, వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్ సమయంలో గాను, వాళ్ళకి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని రక్షిస్తూ ఉన్నాయి. వాళ్ళని దేవుడి పిల్లలు కనుక వాళ్ళని రక్షిస్తూ ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవటం. కాబట్టి కోటాను కోట్లు ఉన్న ఈ దేవదూతలు ఎవరి కోసం అంటే మనుషులుగా దేవుని పనిలో ఉన్న మన కోసం పరిచర్య చేయడం కోసం, మనకి సెక్యూరిటీ, మనకి భద్రతను ఇవ్వడం కోసం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మరి ఈ యొక్క లోకంలో మనం తక్కువ ఉండొచ్చు. ఈ లోకంలో మనకి జెడ్ కేటగిరీ మన సెక్యూరిటీ మనం ఉండకపోవచ్చు, మన ముఖ్యం కాకపోవచ్చు. కానీ దేవుని విషయంలో మనమే ముఖ్యమైన వారము. దేవుని పని ఎవరైతే చేస్తారో వాళ్ళే ముఖ్యమైన వారు. వాళ్ళపైన దేవుని యొక్క దేవదూతల భద్రతా వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళ దాని ఎగ్జాంపుల్ నేను చెప్పాను. తాతగారు మరి ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో సవాళ్ళు అండి. ఏమంటే ఇప్పుడున్న కాలంలో ఒక సవాల్ విసిరితే ఏమంటారండి? ఒక సవాల్ విసిరితే తీసుకెళ్ళి జైల్లో వేస్తారండి. ఇప్పుడున్న సమాజం చెప్తున్నాను. అలాంటిది మరి తాతగారి మీద ఎలాంటి భద్రతా వ్యవస్థని మరి దేవుడు ఏర్పాటు చేశాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి పాత నిబంధన కాలం నుంచి నేటి ఉన్నటువంటి కొత్త నిబంధన కాలం వరకు కూడా ఎన్నో సందర్భాలు పౌలు గారి దగ్గర, మరి పేతురు గారి దగ్గర, అలాగే యేసుక్రీస్తు గారి సందర్భం మనం చూసినట్లయితే ఎన్నో విషయాల్లో మరి దేవుడు తన దేవదూతలను మరి పంపించి వాళ్ళకి భద్రతను కల్పించినట్టుగా మనకి చూడగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లలపై భద్రతా వ్యవస్థ మరి దేవదూతలని పెట్టాడు దేవుడు. కాబట్టి మనం కూడా దేవుడు మన కోసం దేవుడు మన కోసం వచ్చిన దేవుని పనిని చేస్తూ మరి దేవుని కోసం సాగుతూ ఉంటే మరి మన మీద కూడా మరి దేవదూత భద్రతా వ్యవస్థ ఉంటుంది ప్రేమ. కాబట్టి మరి ఎగ్జామ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా మరి రిఫరెన్స్ అనేవి ఇందులో పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు ఉన్న మరి సందర్భాలన్నీ కూడా దగ్గర 5 సందర్భాలు వస్తాయి. కాబట్టి వాటన్నిటిని కూడా క్లుప్తంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో మరి పాఠాన్ని ముగిస్తున్నాను. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ